హలో అండి. కోఆపరేటివ్ మూమెంట్ ఇన్ ఇండియాలో కోఆపరేటివ్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ డిస్కస్ చేసినాము. ఆ ఫస్ట్ పార్ట్ ఏముండే, హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ క్రెడిట్ కోఆపరేటివ్స్ అని ఉండే. అంటే వరల్డ్లో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, అసలు కోఆపరేటివ్ అంటే ఏంది, కోఆపరేటివ్ క్రెడిట్ అంటే ఏంది, వరల్డ్స్ ఫస్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఏది, దాని పేరేంటి, అన్ని ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేసామండి. ఇంకా ప్రిన్సిపల్స్ ఏంది అవన్నీ డిస్కస్ చేసాం. ఇప్పుడు సెకండ్ పార్ట్లో కోఆపరేటివ్ మూమెంట్ ఇన్ ఇండియా చూద్దాం. ఫస్ట్ కోఆపరేటివ్ మూమెంట్ ఇన్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్ అండి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కోఆపరేటివ్స్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఏముండే, బ్రిటిష్ ఇండియా ఉండే. అక్కడ ఉన్న ఫార్మర్స్, ఆర్టిజన్స్ సఫర్ అయ్యారు చాలా. దేనివల్ల? అక్కడ మనీ లెండర్స్ వల్ల, వాళ్ళ హై ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల, వాళ్ళ క్రాప్ ఫెయిల్యూర్స్ వల్ల. ఫార్మర్స్ క్రాప్ ఫెయిల్యూర్ అయితే ఎవరి దగ్గరికి వెళ్తారో, అప్పుడు బ్యాంక్స్ ఎక్కువ లేకుండే కాబట్టి మనీ లెండర్స్ దగ్గర వెళ్తుండే. వాళ్ళు హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళని బాగా ఇబ్బందులు పెడుతుండే. సో అక్కడ ఏమైపోయింది, రూరల్ ఇండియాలో ఇండెట్నెస్ వాజ్ అ మేజర్ ప్రాబ్లం. అంటే అప్పులు తీసుకొని కట్టలేకపోవడం వాళ్ళ మేజర్ ప్రాబ్లం అయిపోయింది 19th సెంచరీలో. అంటే 1890s 1880s ఆ టైంలో చాలా ఎక్కువ ఉండే అనమాట. అప్పుడే కదా ఫస్ట్ బ్యాంక్స్ ఇండియాలో వచ్చినాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయినా అవన్నీ అప్పుడప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట. అప్పటికి ఇండియాలో, రూరల్ ఇండియాలో అంత బ్యాంక్స్ గురించి అంత అవగాహన లేకుండే. సో అందరూ మనీ లెండర్స్ పైన డిపెండ్ అవుతుండే. అక్కడ ద నీడ్ అరోజ్ ఫర్ ద ఇన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ హెల్ప్ అండ్ లో కాస్ట్ క్రెడిట్. క్రెడిట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది క్రెడిట్ డెబిట్ మనం వాడేది కాదండి. క్రెడిట్ అంటే మనీ రిలేటెడ్, ఐదర్ డిపాజిట్ ఆర్ లోన్, దీన్ని క్రెడిట్ అంటామండి. సో లో కాస్ట్ క్రెడిట్, మ్యూచువల్ హెల్ప్ సంబంధించిన ఒక ఇన్స్టిట్యూషన్ది అవసరం పడింది. సో అప్పుడు కోఆపరేటివ్ ఐడియా అనేది ఇండియాలో వచ్చిందనమాట. టు లిబరేట్ ఫార్మర్స్ ఫ్రమ్ డెట్ ట్రాప్స్ నుంచి లిబరేట్ చేయడానికి ఫార్మర్స్ని కోఆపరేటివ్ ఐడియా అనేది ఇండియాకి రూట్ అయిందనమాట. ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ కోఆపరేటివ్ మూమెంట్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫర్దర్గా నేను 4th వీడియో 5th వీడియోలో లాస్ అని సపరేట్ వీడియో చేశాను, యాక్ట్స్ అండ్ లాస్. అదైతే కంపల్సరీగా దాంట్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీకోసం 1-liner పెట్టానండి నేను, ఇయర్, ఈవెంట్, డిస్క్రిప్షన్. డైరెక్ట్ క్వశ్చన్ ఇందులో నుంచే వస్తుందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా రివైజ్ చేస్తూ ఉండాలి. 1904లో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ యాక్ట్ అనేది వచ్చింది. 1904లో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లా ఆన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్, ఫస్ట్ కోఆపరేటివ్ లా అనమాట. ఇంట్రడ్యూస్ బై బ్రిటిష్ టు ప్రమోట్ రూరల్ క్రెడిట్ సొసైటీస్. రూరల్ క్రెడిట్ సొసైటీస్ అంటే ఏంది, PACS, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కోసం విలేజ్ లెవెల్లో ఫస్ట్ లా ఎప్పుడు పాస్ అయింది, 1904లో. ఇది DCCBs అప్పుడు రాలేవండి. DCCBs, TGCAB అప్పటికి రాలేవు. 3 టైర్ స్ట్రక్చర్ లేదు, ఓన్లీ 1 టైర్ ప్యాక్స్ గురించి మాత్రమే ఉండే. ఇంకో విషయం చెప్తున్నానండి, నా ప్రీమియం కోర్స్ తీసుకున్న వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు సపరేట్గా PDF నేను మన టెలిగ్రామ్ ప్రైవేట్ ఛానల్ ఉంది కదా, దాంట్లో అప్లోడ్ చేస్తాను నేను. మీరు ఎటువంటి నోట్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం MCQs అయినా, ఈ మొత్తం PDFs అయినా నేను మొత్తం అన్నీ కలిపి మీకు ఆ టెలిగ్రామ్ ప్రైవేట్ గ్రూప్లో పెడతానండి. జస్ట్ మీరు రివైజ్ చేస్తూ ఉండాలి ఎగ్జామ్ వరకు, అంతే. నెక్స్ట్ 1912లో కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 అనేది మళ్ళీ రీఫ్రేమ్ చేశారు. దీన్నే రీఫ్రేమ్ చేశారు. దాంట్లో ఏమైంది, అలౌడ్ ఫార్మేషన్ ఆఫ్ నాన్ క్రెడిట్ సొసైటీస్ అండ్ ఫెడరేషన్స్ అంటే ఏంది, మన DCCBs, SCBs, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఎందుకు ఫెడరేషన్ అంటామంటే, DCCBs, SCBs ఉండడానికి కారణం PACS అండి. ఇది లేకపోతే DCCBs లేవు, DCCBs లేకపోతే TGCAB లేదు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉండవు. ఎందుకో నేను తర్వాత వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్ క్రెడిట్ సొసైటీస్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, క్రెడిట్ అంటే ఐదర్ డిపాజిట్స్ ఆర్ లోన్స్. నాన్ క్రెడిట్ అంటే ఏంది మరి, ఇక్కడ ఆల్రెడీ క్రెడిట్ స్టార్ట్ అయింది. నాన్ క్రెడిట్ అంటే ఏంది, ఇప్పుడు మీకు అందరికీ ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా అమూల్ ఉంది. అమూల్ ఏంటి, ఇది ఒక ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ. ఇది ఒక నాన్ క్రెడిట్ సొసైటీ అండి, ఓకేనా. సో ఇట్లాంటి నాన్ క్రెడిట్ సొసైటీస్ అనమాట. ఇట్లాంటి కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి, మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి, హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి, చాలా కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. మనకు దీని గురించి ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ మనం క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ గురించి
మనం వర్కౌట్ చేయాలి మొత్తం, దాని గురించే చూసుకోవాలి. నెక్స్ట్ 1919లో మాంటెగ్యూ కిలెంస్ఫోర్డ్ రిఫార్మ్స్ వచ్చినాయి. అప్పటి సెక్రటరీ జనరల్ ఇంకా సెక్రటరీ జనరల్ వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా వాళ్ళు ఏం చేశారు, 1919లో ఒక రిఫార్మ్స్ పెట్టారు. ఏంది, ఈ ట్రాన్స్ఫర్డ్ కోఆపరేటివ్ టు ప్రొవిజనల్ గవర్నమెంట్స్. ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ అంటే ఏంది, స్టేట్ గవర్నమెంట్స్. అప్పటికి ఆ సబ్జెక్ట్ అనేది సెంట్రల్లో ఉండే. ఈ రిఫార్మ్స్ వల్ల ఏమైంది, ఆ నీడ్ మనకి స్టేట్ గవర్నమెంట్లో ఉందని వీళ్ళు ఏం చేశారంటే ఆ సబ్జెక్ట్ని ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్కి ఇచ్చేశారనమాట. సో అప్పటి నుంచి ఇది గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయండి. ఎవరు చేశారంటే వీళ్ళ పేర్లు వస్తాయి ఆప్షన్లో, లేకపోతే ఏ ఇయర్లో చేశారంటే ఇది వస్తుంది. మీకోసం డైరెక్ట్ వన్ లైనరే పెట్టానండి, చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిందే, మీరు ఏది స్కిప్ చేయకుండా ఉండదు. నెక్స్ట్ 1940లో ఏమైంది, కోఆపరేటివ్ ప్లానింగ్ కమిటీ ఫామ్. డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, కోఆపరేటివ్ ప్లానింగ్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1942. ఏం సజెస్ట్ చేసింది, ఎక్స్పాండింగ్ కోఆపరేటివ్స్ టు అగ్రికల్చర్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్. అగ్రికల్చర్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్కి ఎక్స్పాండ్ చేశారు. దేన్ని, కోఆపరేటివ్ కోఆపరేటివ్స్ని. నెక్స్ట్ ఏముండే, ఇంతకుముందు ఏముండే, జస్ట్ మనీ లెండింగ్ రిసీవింగ్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, అగ్రికల్చర్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ కూడా ఎక్స్పాండ్ చేశారనమాట. నెక్స్ట్ 1954, ఇది మీకు చెప్తానండి. ఈ క్వశ్చన్ అనేది నా DCCB 22 రిక్రూట్మెంట్ అప్పుడు ఇది క్వశ్చన్ వచ్చిందండి నాకు ఎగ్జామ్లో. ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే ఏ ఇయర్లో అయింది అంటే 1954 అని, 1954 సమ్ అదర్ ఆప్షన్స్ ఉండే. ఇది డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది నాకు ఎగ్జామ్లో 22 రిక్రూట్మెంట్లో. ఇది గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 1954లో ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే అనేది కండక్ట్ చేశారు. దీనికి ఏమైందంటే స్టేట్ పార్ట్నర్షిప్ ఇన్ కోఆపరేటివ్స్. ఇప్పటిదాకా ఇవన్నీ ఇండిపెండెంట్ ఉండే, స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండే. సో ఇక్కడ ఏమైంది, స్టేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఇప్పటికీ కూడా మన DCCBస్లో అయినా, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో అయినా స్టేట్ గవర్నమెంట్ అనేది షేర్ ఉంటుందండి, కంపల్సరీ షేర్ అమౌంట్ కోట్లలోనే ఉంటుంది. సో అందుకే DCCBస్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ స్టేట్ గవర్నమెంట్ కిందకు వస్తాయి. ఇది స్టేట్ గవర్నమెంట్ జాబే అండి, పర్మనెంట్ జాబ్, కాంట్రాక్ట్ బేసిస్ అట్లా ఏమి ఉండదు. వేరే అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్, షెడ్యూల్డ్ బ్యాంక్స్. ఇది షెడ్యూల్డ్ కాదు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇస్ షెడ్యూల్డ్ బ్యాంక్ అండి. నేను క్లియర్గా మీకు బ్యాంకింగ్ అవేర్నెస్ చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, స్టేట్ పార్ట్నర్షిప్ ఇన్ కోఆపరేటివ్స్ అనేది స్టార్ట్ అయింది, లీడింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ నాబార్డ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 1982లో స్టార్ట్ అయింది. ఈ ఈవెంట్ అంటే ఈ సర్వే వల్ల స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ నాబార్డ్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా, ఇందులో నుంచి క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ డెవలప్మెంట్. ఆఫ్టర్ 1947 కోఆపరేటివ్స్ బికమ్ సెంట్రల్ టు ఇండియాస్ రూరల్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. అప్పటిదాకా కోఆపరేటివ్స్ గురించి ఎక్కువ అవగాహన లేకుండే అండి, కానీ 1947 తర్వాత ఇది మాత్రమే, కోఆపరేటివ్స్ బికేమ్ ఏ సెంట్రల్ పార్ట్ ఇన్ ఇండియాస్ రూరల్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. నేను మీకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి బ్యాంకింగ్ అవేర్నెస్లో లెక్చర్స్ చెప్పినప్పుడు చెప్తాను, ఇప్పుడు షార్ట్గా చెప్తాను. ఏంటంటే 2000s వరకు, 1990s వరకు విలేజ్లో ప్రతి ఒక్కరు PACS DCCBs నుంచే లోన్స్ అన్నీ తీసుకుంటుండేయండి, ప్రైవేట్ బ్యాంక్స్లో తక్కువ. ఇప్పుడు కూడా విలేజ్ లెవెల్లో, నేను పనిచేసిన కాబట్టి చెప్తున్నాను, విలేజ్ లెవెల్లో కమర్షియల్ బ్యాంక్స్ చాలా తక్కువ. ఐదర్ ఉంటే గ్రామీణ బ్యాంకులు ఉంటాయి ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. ప్యాక్స్ ఆబ్వియస్గా విలేజ్ లెవెల్లో కంపల్సరీ ఒకటి ఉంటుంది, 2-3 విలేజెస్ కలిపి కూడా ఒకటి ఉండొచ్చు, లేకపోతే ఒక 40 విలేజెస్ కలిపి కూడా ఉండొచ్చు. ప్యాక్స్ మాత్రం ఉంటుంది కంపల్సరీ. డిస్ట్రిక్ట్కి కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఉంటుంది. సో ఈ ఎర్లీ 2000s లేకపోతే లేటర్ 1990s లాస్ట్ స్టేజ్లో 19th సెంచరీ లాస్ట్లో అయినా 20th సెంచరీ లాస్ట్లో అయినా మొత్తం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పైన పనిచేసింది ఏంది, ఈ కోఆపరేటివ్ బ్యాంక్సే అండి. మొత్తం కోఆపరేటివ్ బ్యాంక్సే ఉంటుండే.
అప్పుడు అరౌండ్ బ్యాంక్స్ 100% ఉండే, అలా 90% మొత్తం బ్యాంకులు డీసీసీబీకే వెళ్తుండే, అందరూ డీసీసీబీస్ అయినా పిఎస్సిఎస్కి అయినా. కమర్షియల్ బ్యాంక్స్ చాలా తక్కువ అవుతుండే. ఇప్పుడు ఈ మధ్య మొత్తం ఆన్లైన్ అయిపోయింది కాబట్టి కమర్షియల్ బ్యాంక్ వెళ్తున్నాయి. ఇంతకుముందు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కోసం ఎవరు పనిచేస్తున్నాయి అంటే డీసీసీబీస్ అండ్ ప్యాక్స్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1950s 60sలో ఏమైంది డెవలప్మెంట్? ఫార్మేషన్ ఆఫ్ ప్యాక్స్, డీసీసీబీస్ అండ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇంటిగ్రేటెడ్ విత్ గవర్నమెంట్ క్రెడిట్ డెలివరీ. ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఇది ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వేది ఇదే అండి. 1950s 60sలో ఏమైంది? ప్యాక్స్ ఫార్మ్ అయినాయి. అంటే 3 టైర్ స్ట్రక్చర్ అనేది క్లియర్గా ఫామ్ అయింది. ఏంది 3 టైర్ స్ట్రక్చర్ అంటే? మన తెలంగాణ చెప్తున్నా, నార్మల్గా అన్ని స్టేట్స్లో ఉంటుంది ఇలాగే. టీజీ క్యాప్, అపెక్స్ బ్యాంక్ అండి, దాని కింద డీసీసీబీస్ మిడిల్ లేయర్లో పనిచేస్తుంది, పిఎస్సిఎస్. మనం ఈ క్రెడిట్ ఎట్లా ఉంటుందంటే దీనిపైన నాబార్డ్ ఉంటుందండి. ఈ వీళ్ళకి పైసలు ఎట్లా వస్తాయి? నాబార్డ్ అనేది స్కీమ్స్ వల్ల లేకపోతే ఏదన్నా లోనింగ్ వల్ల టీజీ క్యాబ్కి పైసలు ఇస్తుంది. టీజీ క్యాబ్ ఏం చేస్తుంది? ఆ పైసలు తీసుకొని రీఫైనాన్స్ చేస్తుంది. ఎవరికి? డీసీసీబీస్కి చేస్తుంది. డీసీసీబీస్ ఏం చేస్తుంది? దాన్ని మళ్ళీ రీఫైనాన్స్ చేసి ప్యాక్స్కి ఇస్తుంది, కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చి. ప్యాక్స్ ఏం చేస్తాయి? డైరెక్ట్ ఫార్మర్స్కి ఇస్తాయి. సో ఇది హైరార్కీ అండి. ఇది కరెక్ట్గా 3 టైర్ స్ట్రక్చర్ ఎప్పుడు ఫామ్ అయింది? 1950s and 60sలో. స్టేట్ గవర్నమెంట్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయిందనమాట. 1969లో చూడండి, ఇక్కడ నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనేది వచ్చినాయి. దానికన్నా ముందు మొత్తం కోఆపరేటివ్ బ్యాంక్స్దే ఉండే. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ ఎప్పుడు? 1969. బట్ కోఆపరేటివ్ రిమైన్డ్ కీ ఇన్ రూరల్ లెండింగ్. రూరల్ లెండింగ్లో కోఆపరేటివ్స్ ఒక కీ రోల్ ప్లే చేసిందండి. నెక్స్ట్ 1982లో నాబార్డ్ ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకు? నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, రీఫైనాన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? నాబార్డ్ ప్రొవైడ్ చేస్తారు. టు ఓవర్సీ కోఆపరేటివ్ క్రెడిట్ అండ్ రీఫైనాన్స్. కోఆపరేటివ్ క్రెడిట్ అంటే ఏంది? లోనింగ్ అండ్ డిపాజిట్స్ గురించి మొత్తం సూపర్విజన్ చేస్తుంది అనమాట. ఇప్పటికీ కూడా 1982 స్టార్ట్ చేస్తే ఇప్పటికీ కూడా నాబార్డే సూపర్వైజర్, అంటే సూపర్విజన్ చేసేది. టీజీ క్యాబ్కి అయినా డీసీసీబీస్కి అయినా నాబార్డే సూపర్విజన్ చేస్తుందండి. 1990s 2000స్లో ఏమైంది? ఫోకస్ ఆన్ కంప్యూటరైజేషన్, గవర్నెన్స్ అండ్ రివైవల్ ప్యాకేజెస్ ఫర్ కోఆపరేటివ్స్. ఫస్ట్ ఇంతకుముందు ఏముండే? 1990s ముందు మోస్ట్లీ అన్ని బ్యాంక్స్లో ఉండే, డీసీసీబీస్లో అయితే ఎక్కువ ఉండే. ఏముండే అంటే ఆన్లైన్ లేకుండే అండి, లెడ్జర్స్ ఉంటుండే. లెడ్జర్స్ ఏంది? ఒక రికార్డ్ బుక్ లాగా. ఎవరన్నా వస్తే పేజ్లు మనకు సపరేట్, ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క మన పేజ్ ఉంటుంది. అకౌంట్ నెంబరు, పేరు, అమౌంట్. ఇప్పుడు విత్డ్రా చేయడానికి వస్తే ఆ అమౌంట్కి అందులోనే మాన్యువల్గా -5,000 విత్డ్రా చేసిండు అనుకోండి, 60,000 బ్యాలెన్స్ ఉంది, 5,000 విత్డ్రా చేసిండు. నెక్స్ట్ బ్యాలెన్స్ ఎంత? 55,000. ఇట్లా లెడ్జర్లో బుక్లో రాస్తుండే అనమాట. కంప్యూటరైజేషన్ కాలే అప్పటికి. ఎర్లీ 1990s 2000స్లో అయింది. మన డీసీసీబీస్లో ఎప్పుడైంది కంప్యూటరైజేషన్? 2012లో అయిందండి. 2012కి ముందు మొత్తం మాన్యువలే ఉండే. పెద్ద పెద్ద లెడ్జర్స్ ఉంటుండే, పెద్ద పెద్ద బుక్స్ ఉంటుండే. ఆ బుక్స్ వచ్చినప్పుడు ఆ ఇండెక్స్ పేజ్ చూసి, ఆ అకౌంట్ నెంబర్ చూసి, ఆ పేరు చూసి అది ఓపెన్ చేసి దాంట్లో పెడుతుండే అనమాట, డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేస్తుండే. సో అది చాలా మిస్ మ్యాచెస్ అవుతున్నాయని కంప్యూటరైజేషన్ అనేది స్టార్ట్ చేశారు. ప్లస్ రివైవల్ ప్యాకేజెస్. కొన్ని కోఆపరేటివ్స్ ఎట్లా ఉంటాయంటే లాస్లో ఉంటాయి, అంటే సరిగా పనిచేయకపోవడం, దానికి ప్రాఫిట్స్ రాకపోవడం. అట్లాంటప్పుడు రివైవల్ ప్యాకేజెస్ కూడా గవర్నమెంట్ అనేది ఇచ్చింది. 2021లో ఏమైంది? మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనేది స్టార్ట్ అయింది, క్రియేట్ చేశారు. హెడెడ్ బై అమిత్ షా, హోమ్ మినిస్టర్. ఇప్పుడు కోఆపరేషన్ మినిస్టర్ కూడా. 2021లో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇవన్నీ 1-liners అండి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి మీకు కంపల్సరీగా, ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందని ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తే 2021 అని పెట్టేసేయాలి. టు స్ట్రెంథెన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ నేషనల్ వైడ్లో కోఆపరేటివ్ మూవ్మెంట్ స్ట్రెంథెన్ చేయడానికి 2021లో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కోఆపరేటివ్ మూవ్మెంట్. ఆబ్జెక్టివ్స్ ఏంది, అసలు ఎందుకు స్టార్ట్ అయింది దీన్ని అంటే? టు ప్రమోట్ సెల్ఫ్ హెల్ప్ అండ్ మ్యూచువల్ హెల్ప్ అమాంగ్ మెంబర్స్, టు ప్రొవైడ్ క్రెడిట్ అండ్ సర్వీసెస్ ఎట్ లో కాస్ట్. క్రెడిట్ అంటే మళ్ళీ ఏం చెప్తున్నాను మీకు? లోన్స్, డిపాజిట్స్, ఆల్ మనీ రిలేటెడ్ అండి. ఆల్ మనీ రిలేటెడ్ కమ్స్ అండర్ క్రెడిట్. నాన్ క్రెడిట్ కూడా చెప్పాను కదా మీకు, హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీస్, ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీస్, అవన్నీ నాన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్. మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ వస్తుంది మీకు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ?
పైసలకి సంబంధించింది ఏది లేకపోయినా అది నాన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అండి. పైసలకి సంబంధించింది ఏది ఉన్నా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సర్వీస్ ఎట్ లో కాస్ట్ ప్రొవైడ్ చేస్తుంది టు ఎలిమినేట్ ద రోల్ ఆఫ్ మనీ లెండర్స్. ఫస్ట్ మెయిన్గా దీనివల్ల స్టార్ట్ అయిందండి విలేజెస్లో. టు ఎలిమినేట్ ద రోల్ ఆఫ్ మనీ లెండర్స్ ఇన్ విలేజెస్. టు ప్రమోట్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంది? టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు ద రూట్ లెవెల్. రూట్ లెవెల్ అంటే ఏంది? టు ద విలేజెస్. ఇప్పుడు విలేజెస్లో కమర్షియల్ బ్యాంక్స్ అస్సలకే ఉండే, చాలా విలేజెస్లో కమర్షియల్ బ్యాంక్స్ ఉండే. టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మన కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది, ప్రియారిటీ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. సో టు ప్రమోట్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్. డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అండి, దీని ఓనర్స్ ఎవరు? కోఆపరేటివ్ బ్యాంక్ ఓనర్స్ ఎవరు? మెంబర్సే. ఎవరు డెసిషన్ తీసుకుంటారు? మెంబర్సే. సో డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అండి. మెంబర్ లెవెల్లో రైట్స్ ఉన్నాయి. అంటే 1 vote, మీకు చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో, వన్ మెంబర్ 1 vote అనేది వీళ్ళ మోటో అండి. సో అందరికీ రైట్ టు స్పీక్ అనే ఆప్షన్ ఉంటుంది, రైట్ టు ఓట్ ఆప్షన్ ఉంటుంది. సో ఏది కూడా ఒకళ్ళ స్వార్థం కోసం డెసిషన్ అనేది తీసుకోరండి. నెక్స్ట్ టు స్ట్రెంథెన్ రూరల్ ఎకానమీ. రూరల్ ఎకానమీ స్ట్రెంథెన్ చేయడానికి అండ్ అగ్రికల్చర్ని స్ట్రెంథెన్ చేయడానికి కోఆపరేటివ్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ కోఆపరేటివ్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. ఇండియాలో కోఆపరేటివ్ బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? హిస్టారికల్ ఎవల్యూషన్ చూద్దాం. కోఆపరేటివ్ బ్యాంకింగ్ నెట్వర్క్ ఎవాల్వ్ ఫ్రమ్ 1904 to 1912. 1904లో ఏమైంది? ప్యాక్స్ స్టార్ట్ అయినాయి. 1912లో ఏమైంది? DCCB స్టార్ట్ అయినాయి. గుర్తుపెట్టుకోండి. క్రియేటింగ్ ఏ 3-tier సిస్టమ్ ఫర్ షార్ట్ టర్మ్ రూరల్ క్రెడిట్. షార్ట్ టర్మ్కి మాత్రమే గుర్తుపెట్టుకొని, ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. లాంగ్ టర్మ్కి సపరేట్ బ్యాంక్స్ ఉన్నాయండి. ల్యాండ్ డెవలప్మెంట్, అది కూడా కోఆపరేటివ్ బ్యాంక్సే. ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటాం, ఆర్ ప్రైమరీ అగ్రికల్చర్ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అని కూడా అంటాం. అది కూడా గవర్నమెంట్ కిందకే వస్తే అది లాంగ్ టర్మ్ క్రెడిట్ అండి. షార్ట్ టర్మ్ క్రెడిట్ ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ దేని గురించి ఉంది? టీజీ క్యాప్, DCCBs గురించి ఉంది కదా. ఇవన్నీ షార్ట్ టర్మ్ క్రెడిట్కి పనిచేస్తాయండి. ఫస్ట్ ఏంది? ప్రైమరీ లెవెల్లో ఏముంటుంది? ప్యాక్స్, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది? 1904లో. టు ప్రొవైడ్ షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ అట్ విలేజ్ లెవెల్. విలేజ్ లెవెల్లో షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్ కావడానికి 1904లో PACS అనేది స్టార్ట్ అయింది. ఇది క్రెడిట్ సొసైటీస్ అనొచ్చు, కోఆపరేటివ్ సొసైటీస్ కూడా అనొచ్చు, రెండు ఉంటాయండి పేర్లు. నెక్స్ట్ ఇంటర్మీడియట్. మిడిల్లో ఏముంది? మిడిల్ లెవెల్లో DCCBs వర్క్ చేస్తాయి, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. 1912లో స్టార్ట్ అయిందండి. కోఆపరేటివ్స్ యాక్ట్ ఆఫ్ 1912 నుంచి DCCBs అనేది ఫామ్ అయినాయి. దేనికోసం? రీఫైనాన్స్ అండ్ సూపర్వైజ్ ప్యాక్స్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్. ప్యాక్స్కి రీఫైనాన్స్ మీకు చెప్పాను కదా, నాబార్డ్ నుంచి టీజీ క్యాబ్కి పైసలు వస్తాయి, టీజీ క్యాబ్ నుంచి DCCBsకి పైసలు వస్తాయి. DCCBs ఏం చేస్తుంది? అదే పైసల్ని విత్ ఇంట్రెస్ట్ కొంచెం ఒక 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన ఎక్కువ తీసుకొని ప్యాక్స్కి రీఫైనాన్స్ చేస్తుంది. అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటాయండి ప్యాక్స్. టు రీఫైనాన్స్ అండ్ సూపర్వైజ్. ఇప్పుడు హైరార్కీ ఎలా ఉంటుంది? టీజీ క్యాబ్ ఉంది, నెక్స్ట్ DCCBs ఉంది, నెక్స్ట్ PACS ఉంది, పైన నాబార్డ్ ఉంటుంది. నాబార్డ్ రీఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తే సూపర్వైజ్ చేస్తుంది టీజీ క్యాబ్ రీఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తే DCCBsని సూపర్వైజ్ చేస్తుంది. DCCBs ఏం చేస్తాయి? రీఫైనాన్స్ ప్యాక్స్కి ప్రొవైడ్ చేస్తాయి, DCCBs సూపర్వైజ్ చేస్తాయి ప్యాక్స్కి. ఇదంతా ఒక పైన టాప్ టు బాటమ్ ఆర్డర్ అండి. రెగ్యులేటరీ బాడీ RBIయే, గుర్తుపెట్టుకుని రెగ్యులేటరీ బాడీ RBIయే, కానీ సూపర్విజన్ అనేది నాబార్డ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇన్స్పెక్షన్స్ అనేది నాబార్డ్ కండక్ట్ చేస్తుంది. రెగ్యులేటరీ బాడీ మాత్రం RBI. నెక్స్ట్ స్టేట్ అపెక్స్ బ్యాంక్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ పోస్ట్ 1912. ఇది అరౌండ్ 1954 మీకు చెప్పాను కదా, ఆ టైంలో స్టార్ట్ అయినాయండి. అపెక్స్ బ్యాంక్ కోఆర్డినేటింగ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్స్ అండ్ లింకింగ్ విత్ నాబార్డ్ అండ్ RBI. అది ఏం చేస్తుంది? మిడిల్ లెవెల్లో పనిచేస్తుంది. దేనికి? నాబార్డ్కి ప్లస్ DCCBsకి ఒక మిడిల్ లెవెల్లో పనిచేస్తుంది అనమాట అది. అడిషనల్లీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ లాంగ్ టర్మ్ అగ్రికల్చర్ క్రెడిట్ బ్యాంక్స్ డెవలప్ టు సపోర్ట్ టౌన్స్ అండ్ ల్యాండ్ డెవలప్మెంట్ నీడ్స్. మీకు చెప్పాను కదా, మొత్తం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ తర్వాత వీడియోస్లో. మొత్తం బ్యాంక్స్ అనేది కోఆపరేటివ్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది? షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, అర్బన్.
షార్ట్ టర్మ్ ఏమంటాం మనం, ఇంకొక పేరు రూరల్. ఈ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది ఇవ్వండి, PACS, DCCBs, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. లాంగ్ టర్మ్లో ఏమొస్తాయి, లాంగ్ టర్మ్లో ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అనేది వస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను మీకు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇవన్నీ ప్రైవేట్ ఉంటాయండి. ఇప్పుడు మీరు వింటూనే ఉంటారు కదా, లైసెన్సెస్ క్యాన్సిల్ అయిన సారస్వత్ కోఆపరేటివ్ బ్యాంక్, ఇంకా వేరే వేరే బ్యాంక్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్రైవేట్ అండి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అది దాని మెయిన్ మోటో ఏంది, కమర్షియల్ మోటో వాళ్ళది. కానీ దీని మెయిన్ మోటో ఏంది, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ది ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే టు ప్రొవైడ్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు ద రూట్ లెవెల్, విలేజెస్లో. నెక్స్ట్ ఇక్కడికి స్టార్ట్ చేద్దామండి, మనం ఇక్కడికి స్టాప్ చేద్దాం. నెక్స్ట్ వీడియోస్లో మనం థర్డ్ పార్ట్ నుంచి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇంకొకసారి చెప్తున్నాను అండి, ఎవరైతే PDF మన పెయిడ్ కోర్స్ తీసుకున్నారో PDF నేను ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో. వాట్సాప్లో ఈ నెంబర్కి హాయ్ అని పెట్టండి. పే చేసిన వాళ్ళు 299 పే చేసిన వాళ్ళు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. నేను మీకు సపరేట్గా టెలిగ్రామ్ ప్రైవేట్ ఛానల్ ఉందండి. దాంట్లో ప్రతి ఒక్క కంటెంట్ ఇందులో ఏమేమైతే ఇస్తున్నానో, క్రెడిట్ కోఆపరేటివ్ వీడియో లెక్చర్స్, ఇక్కడ యూట్యూబ్లో ఓన్లీ 2 వీడియోస్ కదండి, లాస్ట్ 13 పార్ట్స్లో మొత్తం 13 పార్ట్స్గా డివైడ్ చేశాను కోఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్. అందులో 2 వీడియోస్ మాత్రమే ఫ్రీ ఉంటాయండి. ఇంకా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే వాట్సాప్కి హాయ్ అని పెట్టండి. ఈ 299 పేజెస్ని సపరేట్ టెలిగ్రామ్ ప్రైవేట్ ఛానల్లో మీకు ఇంక్లూడ్ చేస్తాను. దాంట్లో ఏమేమి కవర్ అవుతాయి, ఈ వీడియో లెక్చర్స్ అన్నీ ప్లస్ PDFs, క్రెడిట్ కోఆపరేటివ్స్ టాప్ 500 MCQs అండి. ఇంకా నాకు తెలిసి దీనికి మించి రాదండి ఎగ్జామ్లో. నేను మొత్తం కరెక్ట్గా ఫ్రేమ్ చేసి మీకు MCQ టైప్స్ ఇస్తున్నాను, ప్లస్ PDF. ఇదంతా చదువుకుంటే మీకు 10 మార్క్స్ ఉంది కదా క్రెడిట్ కోఆపరేటివ్స్, పక్కాగా 10కి 10 వస్తాయండి. ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేసే నేను మొత్తం కంటెంట్ అనేది ప్రిపేర్ చేశాను. దీనికి మించి రాదు. ఇవన్నీ ప్రైవేట్ ఛానల్లో ఉంటాయి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు క్రెడిట్ కోఆపరేటివ్స్ అండి, వీడియో లెక్చర్స్, PDF, ఇది చాలా ఇంపార్టెంట్, మీకు ప్రొవైడ్ చేస్తాను నేను నా ప్రైవేట్ ఛానల్లో. తర్వాత దీంట్లో ఏమొస్తుంది కోర్స్లో అంటే ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్. ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే ఏంది, బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లస్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ వీడియో లెక్చర్స్ ప్లస్ PDF ఇస్తానండి నేను. ఫైనాన్షియల్ అవేర్నెస్ పైన MCQ PDF కూడా ఇస్తాను నేను. అరౌండ్ 1000 MCQs ఉంటాయి. అవన్నీ PDFs మీకు ప్రొవైడ్ చేస్తాను ప్రైవేట్ ఛానల్లో. మళ్ళీ లాస్ట్ 6 months ఇది చాలా ఇంపార్టెంట్, లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ అవేర్నెస్లో మొత్తం 30 questions 30 ఉంటాయి, 30 మార్క్స్ ఉంటుంది. దాంట్లో ఎగ్జామ్ రిలవెంట్ మొత్తం కంటెంట్ పక్కగా 20 to 22 వచ్చేలాగా నేను చేస్తానండి. మొత్తం కంటెంట్ ప్రిపేర్ చేశాను. మీకు ఈ కోర్స్ ఫాలో అయితే మొత్తం కలిపి 40 మార్క్స్ అండి, క్రెడిట్ కోఆపరేటివ్స్ ఇంకా అది మొత్తం కలిపి 30+ కంపల్సరీ వచ్చేలాగా చేస్తాను. క్రెడిట్ కోఆపరేటివ్స్ అయితే కంపల్సరీగా వస్తాయండి. ఈ 10కి 10 questions వస్తాయి దీంట్లో నుంచే పక్కాగా, నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఈ వేరే మొత్తం ఈ కోర్స్ తీసుకుంటే 40 మార్క్స్లో మీరు పక్కాగా 30+ స్కోర్ చేస్తారండి. ఎందుకంటే ఈ కోర్స్ అనేది ఎగ్జామ్ రిలవెంట్ ఉంటుంది, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఆల్రెడీ 2 times ఎగ్జామ్ క్రాక్ చేశాను, 2022లో 2019లో. సో నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్కి హాయ్ అని వాట్సాప్ చేయండి. నేను మీకు సపరేట్ టెలిగ్రామ్ ప్రైవేట్ ఛానల్లో ఇంక్లూడ్ చేస్తాను. అక్కడ అన్ని PDFs అయినా వీడియోస్ అయినా యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.